దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు భారీగా రద్దవుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఆ సంస్థకు చెందిన ఓ పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది. విమానంలో ప్రయాణికులకు తమిళంలో క్షమాపణలు చెబుతూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో పైలట్ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తాను నడుపుతున్న విమానంలో ప్రయాణికుల వద్దకు వచ్చి ఆలస్యానికి క్షమాపణలు తెలిపారు. మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి, తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం అని ఆయన తమిళంలో వినమ్రంగా చెప్పారు. ఆయన నిజాయితీకి ముగ్ధులైన ప్రయాణికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసిన కెప్టెన్ ప్రదీప్ ఓ భావోద్వేగపూరిత క్యాప్షన్ కూడా జత చేశారు. నన్ను క్షమించండి, విమానం ఆలస్యం కారణంగా ముఖ్యమైన పనులు కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మేమేమీ సమ్మె చేయడం లేదు. పైలట్లుగా మేము మా వంతు కృషి చేస్తున్నాం. మేము కూడా మా ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. కోయంబత్తూరుకు వెళ్తున్న తన విమానం కూడా ఆలస్యమైందని, ప్రయాణికులు ఎంతో ఓపికగా సహకరించారని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో విమానాశ్రయాల్లోని తమ గ్రౌండ్ స్టాఫ్తో దయతో మెలగాలని ఆయన ప్రయాణికులను కోరారు. ఈ పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్లిష్ట సమయంలో పైలట్ చూపిన మానవత్వం, వినయం అభినందనీయమని కామెంట్స్ చేస్తున్నారు. కొత్త పైలట్ విశ్రాంతి నిబంధనల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడడంతో ఇండిగోలో సంక్షోభం 7వ రోజుకు చేరింది. సోమవారం 150కి పైగా, ఆదివారం 650కి పైగా విమానాలను సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే.